ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచి ప్రజల స్పందనను చూసి 2004లో మాట ఇచ్చిన సోనియా గాంధీ గారు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన నాయకులు పెట్టుబడిదారులు ఎన్నో రకాలుగా అడ్డంకులు అవాంతరాలు సృష్టించిన వాటన్నింటినీ అధిగమించి సర్వం త్యాగం చేసి 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క 60 సంవత్సరాల ఆకాంక్షను సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర రూపంలో మనకిచ్చారు. సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్లమెంటులో ఆనాడు పొన్నం ప్రభాకర్ గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, వివేక్ గారు, సురేష్ షెట్కర్ గారు, సుఖేందర్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, పెద్దలు జైపాల్ రెడ్డి గారు పార్లమెంటులో నిటారుగా నిలబడి కొట్లాడి పెప్పర్ స్ప్రేలను అడ్డుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు 2 సార్లు బీఆర్ఎస్ పార్టీకి అధికారాన్ని కట్టించిండ్రు. చంద్రశేఖరరావు గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు.